పేజీ నెంబర్ 1 మొదటి పేజీలో క్వశ్చన్ నెంబర్ 16 అనగా గద్యభాగ ఏకపద సమాధానాలు, అలానే క్వశ్చన్ నెంబర్ 15 పద్యభాగంలోని ఏకపద సమాధానాలు, అదేవిధంగా అదే పేజీలోనే క్వశ్చన్ నెంబర్ 14 అనువాదాలు, ఈ మూడింటిని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 16లో మనకి ప్రోజులో 5 పాఠాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాఠం నుంచి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. చాయిస్ లేకుండా అన్ని ప్రశ్నలకి ఒక్క పదం ద్వారా సమాధానం రాయాలి. ప్రతి ఒక్కదానికి 1 మార్కు చొప్పున 5 into 1 5 మార్క్స్, 5 ఒకట్లు 5 మార్కులు. అదే పేజీ నెంబర్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 15 పద్యభాగానికి సంబంధించిన ఏకపద సమాధానాలు రాయాలి. పద్యభాగంలో కూడా మనకు 5 పాఠాలు ఉంటాయి. ప్రతి పాఠం నుంచి కూడా ఒక్కొక్క ప్రశ్న ఇవ్వబడుతుంది. చాయిస్ లేకుండా 5 ప్రశ్నలు రాయాలి. 5 into 1 5 ఒకట్లు 5 మార్కులు. అలానే అదే పేజీ నెంబర్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 14 అనువాదాలు, వాటిని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాలి. ఈ అనువాదాలలో 5 సంస్కృత వాక్యాలు ఇవ్వబడతాయి. 1 భూతకాలం, 2 వర్తమాన కాలం, 3 భవిష్యత్ కాలం, ఆ తర్వాత సుభాషితాల నుంచి 2, ఇలా మొత్తం 5 వాక్యాలు ఇవ్వబడతాయి. దానికి తెలుగు లేదా సంస్కృతంలో అనువదించాలి.